చూడండి, బైబిల్ గ్రంథములు కలిగినటువంటి వారు మరి బైబిల్ను తీసుకునండి. అవి మోషే నాయకత్వము ముగించబడి యెహోషువ నాయకత్వంలో దేవుని ప్రజలు నడిపించబడుచున్న దినాలవి. ఆ దినములలో అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేసిన రీతిగా ఆ వాగ్దత్త దేశంలోనికి ఇంకా కొద్దిసేపటిలో ఆ ఆశీర్వాదపు చోటులోనికి అడుగు పెడుతున్న ఈ ఇశ్రాయేలీయులకు యెహోషువ నాయకత్వంలో నడిచి వెళుతున్న ఈ ప్రజలు కాసేపటిలో దేవుడు ఇస్తానన్న కానాను దేశంలోనికి వెళ్ళబోతున్నారు. ఆ వెళ్ళబోయే ముందు వారికి మధ్యలో అడ్డుగోడగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, యెరికో అనే ఓ పట్టణము వారికి అడ్డుగా ఉంది. ఆశీర్వదించబడే చోటులోనికి వెళ్ళాలంటే, దీవించబడే చోటులోనికి వెళ్ళాలంటే వీరికి యెరికో అనే పట్టణము అడ్డుగోడగా ఉంది. ఆ అడ్డుగోడగా ఉన్నప్పుడు మరి నాయకుడు అయినటువంటి యెహోషువ దేవుని దగ్గర ఏకాంతముగా మరి ఒంటరి వాడిగా యెరికోకి వచ్చాడు. ప్రార్థన చేద్దామని వచ్చినప్పుడు ఆ యెరికో కనులెత్తి చూడగా, ఆ యెరికో వైపు కనులెత్తి చూడగా ఒక పెద్ద ఆకారముతో దూసిన కత్తి చేత పట్టుకొని ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. చూడండి ప్రియులారా, నాయకుడైనటువంటి వాడు ఏ సందర్భంలో కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ పక్షముగా నిలబడేది ఎవరంటే మనుషులు కాదు. ఈరోజు చాలా సంఘాలను కనుక చూస్తే అంగబలము, ధనబలము, కుల బలము చేత సంఘాలు నిర్మించబడతా ఉన్నాయి. కానీ యెహోషువ తన ఎనికిడితో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల బలమును ఆశ్రయించాల. తన ఎనికిడితి ఉన్న కొన్ని లక్షల మంది జనముల బలమును ఆశ్రయించలే. కొద్దిసేపటిలో దేవుడు దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అనే స్థలము కొద్దిసేపటిలో చేరబోతున్నారు. కానీ అడ్డుగా ఉన్నది యెరికో పట్టణము. యెరికో ప్రాకారములు ఎలాంటి అంటే చాలా దృఢమైనటువంటివి. ఎలాంటివండి? చాలా దృఢమైనటువంటివి. అవి పిరంగులతో పేల్చినా సరే అవి పడిపోవడం అసాధ్యం. అలాంటి ఓ స్థిరమైన ఓ గట్టి ప్రాకారము కలిగిన ఆ అడ్డుగా ఉన్న ఆ సమస్యను బట్టి
వీళ్ళరా యెహోషువ భయపడలే. ఆ యొక్క ఎరుకో పట్టణానికి ఒంటరిగా వెళుతున్నప్పుడు ఆ ఎదుట కత్తి దూసి నిలబడిన ఆ వ్యక్తిని చూసినప్పుడు కూడా యెహోషువ ఏమాత్రం కూడా భయపడలే. అతడు చాలా ధైర్యవంతుడు. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా ఎవరున్నారంటండి? దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఎదురు ఒంటరి వాడిగా ఉన్నాయి. ఎదుట ఎవరున్నారంటే దూసిన కత్తిని చేత పట్టుకొని ఉన్న ఎవరుంటే అతను ఒకడు ఉన్నాడు. వాడిని చూసినప్పుడు యెహోషువ భయపడలేదు, వెళ్ళి మాట్లాడుతున్నాడు. పూర్వ దినాల్లో మా చిన్ననాటి ప్రాయంలో, అరే ఆ ఊరు బయటికి పొమ్మాకండ్రా, ఆ గడ్డి మీద దయ్యాలన్నీ గడ్డి వాము మీద అని అంటే పొరపాటుని కూడా అటు వెళ్ళేవాళ్ళు కాదు. ఈ పుకారు మాటలను బట్టి భయపడిపోయి వెళ్ళాల్సినటువంటి చోటులోనికి వెళ్ళేవారు కాదు. కానీ యెహోషువ అంత ఆజానుభావుడైన ఆ పెద్ద ఆకారము కలిగిన ఆ వ్యక్తిని చూసినప్పుడు భయపడుకోకుండా మాట్లాడటం మొదలుపెట్టాడు. చదవండి. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడివా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడివా అని అడిగాడు. ఏమని అడిగాడంట? ఆ వ్యక్తిని చూసినప్పుడు కత్తి దూసిన కత్తి చేత పట్టిన ఆ ఒక్కడిని చూసినప్పుడు యెహోషువ భయపడుకోకుండా వెళ్ళి, ఇదిగో అయ్యా, నువ్వు మా పక్షంగా ఉండటానికి వచ్చావా, మా శత్రువుల పక్షంగా ఉండటానికి వచ్చావా అని అడిగితే ప్రియులారా, అతడు ఇస్తున్న సమాధానం చూడండి. అతడు కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అని దేవునికి స్తోత్రం. చూడండి, మీ తరపున రాలా, నేను శత్రువుల తరపున రాలా. నేను ఎవరి పక్షంగా వచ్చానంటే యెహోవా పక్షముగా నేను వచ్చాను. నేను యెహోవా పక్షముగా పరలోకము నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క రాజ్యములో నుండి, యెహోవా దగ్గర నుంచి వచ్చిన ఒక సేనాధిపతిని. దేవునికి స్తోత్రం. నీ బలమును బట్టి నేను రాలేదు, నీకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి నేను నీ పక్షముగా రాలేదు. నీవు గనుడు అని, నీవు శ్రేష్ఠుడవని నేను నీ పక్షంగా రాలేదు. నేను ఎవరి పక్షంగా వచ్చానంటే యెహోవా దేవుని పక్షముగా వచ్చా. అతను చాలా చక్కటి మాట అంటున్నాడు, నేను యెహోవా సైనాధిపతిని. ప్రైజ్ ది లార్డ్. ఇతను ఎవరంటే యెహోవా సేనాధిపతి. సేనాధిపతి అంటే సైన్యములకు అధికారి. మన దేవుడు కొన్ని సందర్భములు అంటాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడను నేను మాట్లాడుతున్నా. ఎవరంట? మన దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి. ఈ లోకములో ఉన్న పరివారి కన్నా,
గొప్ప సైన్యము కలిగిన. అందుకని అంటున్నాడు, పిల్లరా నేను యెహోవా పక్షముగా వచ్చాను. ఇక్కడ నీవేదో గరుడు అని నేను రాలేదు, లేకపోతే నీ శత్రువుల పక్షంగా నేను రాలేదు, మీ పక్షముగా నేను రాలేదు, నేను యెహోవా పక్షముగా దిగి వచ్చాను అంటున్నాడు. ఈరోజు పిల్లరా దేవుని పక్షముగా, దేవుని సైనాధిపతి భూమిలోకానికి ఇశ్రాయేలుల సైన్యము నిమిత్తము ఆయన పక్షముగా వచ్చి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియులారా. ఈరోజు కుటుంబాల్లో కనుక మనము చూస్తే, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు, భర్త భార్య మీద దాడి చేయడం, భార్య ఏమి చేయలేక మౌనిగా ఉండటం, పిల్లలు ఏంటి మా అమ్మ నాన్న పిలా ఉన్నారు, మా కుటుంబ పరిస్థితి ఏంటి అని చాలా మంది కూడా బాధపడుతున్న పరిస్థితి. అయ్యో నేను అప్పుల్లో మునిగిపోయాని, అయ్యో వ్యాధులతో నిండిపోయిందే మా బ్రతుకు అని చాలా కృంగిపోతా ఉన్నా. నువ్వు ఒంటరిగా ప్రభు దగ్గరికి రాగలిగితే, యెహోషువ ఒంటరిగా వెలుచు ఉండగా యెరికో పట్టణం వైపు కనులెత్తి చూడగా దేవుని సేనాధిపతి దిగి వచ్చాడు. యెహోవా పక్షముగా ఆయన భూమిలోకానికి దిగి వచ్చాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, ఏకాంతముగా దేవుని సన్నిధికి నీవు నడిచినప్పుడు, ఇదిగో నీ కొరకు దేవుడు పరమండలము నుండి సర్వ సేనాధిపతిని పంపిస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి ఆయన. మనమే గ్రహించక, అనాలోచన చేత, అవిధేయత చేత, భయంకరమైనటువంటి దురాలోచన చేత, భయంకరమైన పాపము చేత మన మనోనేత్రములు ముయ్యబడి నిజదేవుడు ఎవరో తెలియక అలాగే నశించిపోతూ ఉన్నారు. ఇద్దరు చక్కటి పాట విన్నాం. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను, అదే ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతే ఒక్కరోజు కూడా నీ ఇంటి దగ్గర పెట్టరు. నీ శరీరమునకు విలువ లేదు. ఎవరికి విలువ ఉంది? నీలో ఉన్న ఆత్మకు విలువ ఉంది. ఆ ఆత్మను ఇచ్చిన వాడు దేవుడే. ఆ దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ పిల్లరా, నరకానికి వెళితే నరకములో నిత్యము కూడా అగ్ని చేత కాల్చబడాలి. అందుకని నీ శరీరమును బట్టి, నీ అందమును బట్టి, నీ ఐశ్వర్యమును బట్టి దేవుడు నీ దగ్గరికి రాడు. దేని బట్టి దేవుడు నీ దగ్గరికి వస్తాడంటే, ఆత్మపూర్వకముగా నీవు ప్రార్థన చేయగలగాలి. ఆత్మపూర్వకంగా నీవు ప్రార్థన చేస్తే నీ పక్షముగా యెహోవా సేనాధిపతి ఆకాశము నుండి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మనము కూడా మనకు అడ్డుగా ఉన్న ప్రతి సమస్య తొలగిపోవాలంటే, ఆ సమస్యను మనము జయించాలి అనంటే మనము చేయాల్సింది ఒక్కటే, ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలి? బేతేలులో ప్రార్థన చేయాలి. ఏమండి? ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయకూడదు. యాకోబు ఎక్కడ ప్రార్థన చేశాడు? బేతేలులో ప్రార్థన చేశాడు. దేవుడు యాకోబుకి దేవుడు ఎక్కడ దర్శనమిచ్చాడు? బేతేలులో దర్శనమిచ్చాడు. ఏలియాను పిలిచి, ఇదిగో ఏలియా నువ్వు బేతేలునకు వెళ్ళు అన్నాడు. అంటే గమనించండి, నీవు బేతేలులో అడుగు పెట్టకోకుండా బేతేలులోకి వచ్చి ప్రార్థన చేయకపోతే దేవుడు నీ మొర ఆలకించడు. హన్నా యొక్క నింద ఎక్కడ తొలగించబడింది?
దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అందుకనే ఆమె మీద ఉన్న ఆ నింద, ఈ కనలేనటువంటి ఆవిడ, గొడ్రాలైనటువంటి ఆవిడ దేవుని యొక్క మందిరములో అనగా బేతేలులోనికి వెళ్ళింది కనుక బేతేలులోనికి వెళ్ళడం వలన ఆమె గర్భఫలము తెరవబడింది. దేవునికి స్తోత్ర. ప్రార్థన, మనము దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుడు ఎక్కడుంటాడు? ఆయన మందిరములో ఉంటాడు. ఎక్కడుంటాడండి? వీధుల్లో ఉండడం, సంతల్లో ఉండడం, పట్టణాల్లో. ప్రభు నివాసం ఎక్కడంటే దేవుని మందిరంలో ఆయన ఉంటాడు. దేవుని మందిరంలో ఆయన ఉంటాడు కాబట్టి ఆయన మందిరంలోనికి వెళ్ళి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు నీ పక్షముగా ఒక సేనాధిపతిని పంపిస్తాడు. అప్పుల చేత కోపములు ఇరుక్కుపోయిన నిన్ను విడిపించడానికి ఒక సేనాధిపతిని దేవుడు నీ పక్షముగా నియమిస్తాడు. అందుకనే మనము ఎక్కువగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకటే కాదు, ప్రార్థనకి ముందుగా దేవుడిని మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఘనపరచాలి? ఈరోజు చాలా మంది కూడా మనుషుల్ని ఘనపరుస్తారు. అయ్యా, మీ అంతటి వారు లేరయ్యా, అయ్యా మీరు దయాశీలులయ్యా. మనిషిని పొగిడితే వేషధారణాన్ని, నీవు ఎవరిని స్తుతించాలి, ఎవరిని పొగడాలి అని అంటే నిజ దేవుడైన యేసు ప్రభు వారిని నీవు స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఇంతకీ వీరికి అడ్డుగా ఉన్న ఆ కోట ఎలా కోల్చబడిందంటే, వీళ్ళరా చూడండి, అక్కడ ప్రభు చిత్తం గురించి ఆలోచించాడు యెహోషువ. ఎవరి చిత్తం అండి? నీ చిత్తం కాదు. చాలా మందిలో ప్రార్థన ఎలా ఉంటాయంటే వారి చిత్తాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. నాకు అది కావాలి, ఇది కావాలి, అవి ఇవి అని ప్రార్థన చేస్తారు. కానీ యెహోషువ దేవుని దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడు. అయ్యా, మాకు ముందుగా ఈ గోడ ఉంది, ఈ కోట ఉంది, ఏం చేయమంటావు అని ప్రభువుని అడగటానికి వెళ్ళాడు. అయితే గమనించండి, ఈ రోజు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే కోరికలు కోరుకునే ప్రార్థనగా ఉండకూడదు. దేవుని దగ్గర విచారించే ప్రార్థన నువ్వు చేయాలి. అయ్యా, నీ చిత్తము నా పట్ల ఏమైనది? నీ చిత్తము ఇశ్రాయేలీయుల పట్ల ఏమైనది? నీ ఉద్దేశము, నీ ఆలోచన నా కుటుంబం పట్ల, నా సంఘము పట్ల, నా ప్రజల పట్ల నీ ఉద్దేశము ఏమై ఉన్నది అని నీవు దేవుని దగ్గర ఏం చేయాలి? విచారణ చేయాలి. విచారణ చేయగా ఉండకుండా నీ అంతటి నువ్వే వెళ్ళిపోయి నీ అంతటి నువ్వే కోరికలు కోరేసుకుంటే ఏది కూడా జరగదు. అపోస్తుడైన పౌలు ఓ చక్కని ప్రార్థన చేశాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి ప్రియులారా. అప్పుడు నేను ప్రభువా నేను ఏమి చేయవలెను అని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళి, ఇతను అందరికి నేను వెళ్ళిపోలే. ఇక్కడ ప్రభుకి ప్రార్థన, ప్రభువా నేను ఏం చెయ్యాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, అయ్యా నీ చిత్తము నా పట్ల ఏమున్నది
అని ప్రార్థన చేస్తున్నారు. విచారణ చెయ్యాలి. అయ్యా, నన్ను ఈ చోట్లో ఉండమంటావా, ఈ గ్రామంలో ఉండమంటావా అని నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇక్కడ అన్నాడు, అతను చేసే ప్రార్థన, అయ్యా నన్ను ఏమీ నీ చిత్తం ఏమై ఉన్నదో అది నాకు బయలుపరచు. మనుషుల చిత్తం నాశనమునకు నడిపిస్తుంది, దేవుని చిత్తం ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. దేవుని ఉద్దేశం నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. దేవుని ఆలోచన నిన్ను కుటుంబాన్ని స్థిరపరుస్తుంది. అందుకనే యెహోషువ తన సొంత సెల్ఫ్ డిపెండ్ మీద ఆధారపడకుండా ఆయన దేవుని దగ్గర విచారణ చేయటానికి వెళ్ళాడు. దేవుడు ఇతనికి ఏం చెప్పాడు? యెహోషువని ఏం చెప్పాడు? 6వ అధ్యాయంలోనికి రండి, 3వ వచనం కాడి నుంచి చదవండి. మీరు అందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణాన్ని మీరు ఆవరించండి. ఒక మారు దాని చుట్టూ తిరగండి. అలా ఎన్ని దినాలంట? ఒక రోజు తిరిగేసినాక అలా ఇంకా ఎన్ని రోజులు? 6 రోజులు, అనగా 7 రోజులు తిరగాలి. తిరగడం అంటే చర్చి చుట్టూ తిరగడం కాదండి. ప్రైజ్ ది లార్డ్. తిరగమంటే చర్చి ఉంటే చర్చి చుట్టూ పొర్లు దండాలు పెట్టి తిరగడం కాదు, మోకాళ్ళు వేసి తిరగడం కాదు. ఎలా తిరగాలి? 7 యాజకులు. ఎంతమంది యాజకులు? 7 యాజకులు పొట్టేలు కొమ్ము. ఏ బోర్లు పట్టుకోవాలంట? పొట్టేలు కొమ్ముతో తయారు చేసిన బోర్లను పట్టుకోవాలి. పట్టుకొని ఏం చేయాలంట? బోర్లు పట్టుకొని ముందుగా నడవాలి. ఎవరు నడవాలి? యాజకులు ముందుగా బోరలు ఊదుతూ నడవాలి. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచు ఉండగా, బోరల ధ్వనిని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా ఏమి వేయాలంటండి? స్తోత్రాలు చెప్పంటే ఓపిక లేనిళ్ళ చెబుతాడు. హల్లెలూయా చెప్పంటే ఓపిక లేనిళ్ళ చెబుతారు. ఇక్కడ దేవుడు ఏమంటాడు? బోర ఊదితే కేకలు వేయాలి. దేనికి కేకలు వేయాలి? బూతులు తినడానికి కాదు, గొడవలు ఆడటానికి కాదు, పంపులు గడ కొట్టుకోవడానికి కాదు. దేనికి కేకలు వేయాలంటే దేవుడిని స్తుతించడానికి. హల్లెలూయా. వారికి ముందుగా ఉన్న ఆ అడ్డుగోడ కోల్చబడాలంటే దేవుని మందసము 7 యాజకులు మొయ్యాలి. ఏం మొయ్యాలి? దేవుని మందస్సు. ఈ చదివిన ఈ మాటలన్నింటిలో కనుక మనము గమనించగలిగితే ఒకటి మనకు 3 విషయాలు కనబడతాయి. ఒకటి మొయ్యటం కనబడుతుంది, రెండవది బోరలు ఓదనం కనబడుతుంది, మూడవది కేకలు వేయటము. ఏం మొయ్యాలి? దేవుని మందస్సం. అప్పుడు వారు దేవుని మందసాన్ని మోస్తే మరి ఇప్పుడు నువ్వేం మొయ్యాలి? దేవుని వాక్యం అనే మందస్సం ఎప్పుడు కూడా నీ చేత, దేవుని వాక్యము ఎప్పుడు కూడా నీవు మొయ్యాలి.
అప్పుడు వారు మందసం మోస్తే నేడు ఆ మందసమునకు సాదృశ్యమైన దేవుని వాక్యాన్ని నీవు మొయ్యాలి. కొంతమంది చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకెళ్ళరు, మొయ్యలేరు. కానీ లోకంలో ఉన్నవన్నీ మీద వేసుకుంటారు. లోకంలో ఉన్న పెత్తనాలన్నీ ఇలాగే కావాలి, లోకంలో ఉన్న పంచాయతీలన్నీ ఇలాగే. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చేత పట్టుకొని మోసుకొని మందిరానికి వెళ్ళలేని దుర్మార్గులు ఉన్నారు. బాధాకరమైన విషయం కాదండి. అందుకే వారి మీద ఆ కోటలో, అప్పుల కోటలో, శాపపు కోటలో, అనారోగ్యపు కోటలో కూలిపోలేకపోవడం గల కారణం ఏంటంటే దేవుని వాక్యమును, దేవుని పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని మొయ్యలేని అనుభవాన్ని బట్టి వారు జయం పొందలేకపోతున్నారు. వీరికి జయం కావాలంటే దేవుడు ఏం చెప్పాడు? మీరు 7 రోజులు మందసము మొయ్యాలి. రెండవది, యాజకులు ఏం చేయాలి? పొట్టేళ్ళు కొమ్ము బోరలను బోర ఓదటం అంటే, బోర ఓదటం అంటే ఏంటి? బోర ఓదటం అంటే దేవుణ్ణి స్తుతించడానికి సిగ్నల్. అది కొన్ని చర్చిల్లో మరి ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడు ప్రార్థన ప్రారంభించబడుచు ఉన్నది, దేవుని బిడ్డలు మందిరంలోనికి రండి అని ఎలాగైతే ప్రకటన చేస్తారో, ఇక్కడ యాజకులు సిగ్నల్ ఇవ్వాలి. ఎవరికి? దేవుని ప్రజలకి. ఏంటి ఆ సిగ్నల్ అంటే బోర ఓదాలి. బోర ఓదటం దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభుని స్తుతించే సమయము ఆసన్నమైంది. ప్రైజ్ ది లార్డ్. మరి మైక్ ఎందుకు అనుకున్నారు? మైకులు ఎందుకు అనుకున్నారు? ప్రభు యొక్క ఆరాధన ప్రారంభించబడుతుంది. ఈ మాటలు ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకు తెలుసుకుని వారు దీవించబడతారు. ఎవరైతే ఆ బోర శబ్దం విన్నప్పుడు ఏం చేయాలంట? కేకలు వేసి స్తుతించాలి. పరలోకములో ఎప్పుడు కూడా దూతలు ఏం చేస్తున్నాయంట? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యం ఏం చేస్తాయి? గాన ప్రతిగానములు చేస్తావు. నీకు అడ్డుగా ఉన్న ప్రతి సమస్య తొలగిపోవాలంటే, నీకు అడ్డుగా ఉన్న ప్రతి కోట కోల్చబడాలి అంటే నీవు చేయాల్సిన 3 పనులు ఏంటో తెలుసా? దేవుని వాక్యమును మొయ్యాలి. రెండవది బోరను ఓదాలి. మూడవది ఆర్భాటముగా కేకలు వేసి ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. అలా స్తుతిస్తూ 7 రోజులు తిరిగినాక పెరంగులు పెట్టి పేల్చిన, బాంబులు పెట్టి పేల్చిన పడిపోని ఆ ప్రాకారాలు కూలిపోయి. అదండి దేవుని పవర్. ఆమేన్. దేవుని శక్తి అలాంటి. దేవుని అసాధ్యమైనది అంటూ ఏది కూడా లేదు. గొప్ప దేవుడు. ఈ పునరుత్థాన దినమున ఆయన సన్నిధికి వచ్చిన నీవు యెహోషువ వలె ప్రార్థన చేసి విచారించగలిగితే, విచారించిన నీవు దేవుని దగ్గర నుండి ఆ జవాబుని పొందుకోగలిగితే, పొందుకున్న ఆ జవాబు ప్రకారముగా నీవు చేయగలిగితే, నీవు నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండి ఆశీర్వదించబడుదురుగాక. దేవుడి మాటలు మన విడిగిరిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకురండి.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా నీకు స్తోత్ర, కృప కలిగిన దేవా నీకు స్తోత్ర, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవా నీకు స్తోత్ర. తండ్రి, గడిచిన నెలంతా కాపాడి మరొక నెలను మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి నీకు స్తోత్ర. తండ్రి నాయన, ఈ నెలలో మొట్టమొదటి వారములో బెతెస్దా కోనేరు ప్రార్థనా మందిరములో ప్రార్థనలో విచారించి పొందుకున్న జవాబును బట్టి ఆ జవాబు ప్రకారముగా జరిగించాలని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు తెలియజేస్తున్నా. నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచూ ఉన్నా. మైక్ ద్వారా ఉంటున్న ప్రతి ప్రజానికమున బ్రతుకులు మార్చబడి ప్రతి బిడ్డ వర్ధిల్లటానికి నీ కృపను మీరు అనుగ్రహించండి. మారు మనసు రక్షణ అనుభవంలోనికి అనేక మంది ప్రజలను మీరు నడిపించి నీ నామానికే మహిమ ఘనతలు తెచ్చుకోమని ఇక్కడ ఆరాధన ముగించు పెద్దపేట వెలుచు షాలేము సంఘములో కూడా నీ కార్యములు మీరు జరిగించు. నీ దీనదాసులను మీరు వాడుకొని బలారాధన కార్యక్రమంలో ప్రేమ విందులో మీరు తోడుకొని నడిపించమని, అలాగే సాయంత్రం జరుగుతూ ఉన్న జగన్ గాలిలో ఆరాధన పట్టిస్తుంటా అక్కడ కూడా జరుగుతూ ఉన్న బలారాధన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఈ దినదీవులతో మమ్మల్ని నింపి బలపరచమని, నీవే నాకు ముందుగా ఉండమని అడుగుతున్నా. నా పక్షముగా నీ కార్యములు నెరవేర్చి నాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయాలు కలుగుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధ ఆత్మ అన్యోన్యమైన సహవాసం కూడిన మనకి రాని వల్ల ప్రజలు ప్రభు సదా తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.